హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ గీతా శ్రీనివాస్ వ్లాగ్స్. మీలో కనుక ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. 10 days ఆఫ్ వెయిట్ లాస్ ఛాలెంజ్లో ఈరోజు వచ్చేసి డే 10 అండి. డే 10లో అయితే నేను 58.45 అయితే ఉన్నాను. నేను అరౌండ్ 2 kgs లాస్ అవ్వాలి అనుకున్నాను. సో నేను వచ్చేసి 1 kg 750 grams అయితే వెయిట్ లాస్ అవ్వడం జరిగింది ఈ 10 daysలో. అయితే ఇంకా కొన్ని డేస్ అయితే వెయిట్ లాస్ జర్నీని స్టాప్ చేద్దాం అనుకుంటున్నానండి. నాకు కొన్ని పనులు ఉన్నాయి, అందుకోసం అని చెప్పేసి నేనైతే కొన్ని డేస్కి అయితే వెయిట్ లాస్ జర్నీ స్టాప్ చేయబోతున్నాను. యాక్చువల్గా నా గోల్ వచ్చేసి ఏంటి అని అంటే నేను 52 to 54 kgs వరకు వెళ్ళాలి అనుకున్నాను. కాకపోతే ఇప్పుడు నాకు కొన్ని ఎమర్జెన్సీ పనులు ఉన్నాయి, అందుకోసం అని చెప్పేసి అయితే నేను ఇంకా ఇక్కడే స్టాప్ చేస్తున్నాను. మళ్ళీ నేను స్టార్ట్ చేస్తాను వన్స్ నా పనులన్నీ అయిపోయిన తర్వాత. ఇంకా లేట్ చేయకుండా డే 10లో అయితే నేను ఎలాంటి ఫుడ్ తీసుకున్నాను అయితే మీకు షేర్ చేసుకోబోతున్నాను. ఇక్కడ వచ్చేసి ఎర్లీ మార్నింగ్ కొంచెం గ్రీన్ చట్నీ అయితే చేసుకున్నాను. గ్రీన్ చట్నీ అంటే నేను ఏం చేయలేదండి, నార్మల్గానే కొంచెం పల్లీలు, కొద్దిగా పుట్నాలు, అలాగే కొంచెం కొబ్బరి, అలాగే కొంచెం కొత్తిమీర వేసి అయితే చట్నీ చేసుకున్నాను. చాలా కలర్ఫుల్గా, చాలా టేస్టీగా అనిపించింది నాకైతే. నాకు రోజు చేసే చట్నీల కంటే ఈ చట్నీ చాలా నచ్చింది చెప్పాలంటే. ఇక్కడ మనం పచ్చి కొబ్బరి తీసుకుంటున్నాం కాబట్టి మంచి క్యాలరీస్ వస్తాయి, గుడ్ ఫ్యాట్ అనేది లభిస్తుంది. అలాగే మనం పల్లీలు తీసుకుంటున్నాం కాబట్టి మనకి గుడ్ ఫ్యాట్ అయితే లభిస్తుంది. అలాగే ఇంకా కొత్తిమీర వేసుకున్నాం కాబట్టి మంచి ఫ్లేవర్ అయితే వచ్చిందనమాట చట్నీకి. తర్వాత అయితే ఫైనల్గా ఇలా పోపు అయితే పెట్టేసుకున్నాను. ఇది వచ్చేసి చట్నీ. మా వారైతే కొంచెం డిఫరెంట్గా చాలా బాగుంది అని అయితే చెప్పారనమాట. ఇదిగోండి ఇంకా చట్నీ అయితే పక్కన పెట్టేసుకున్నాను. ఇంకా తర్వాత అయితే ఇడ్లీ అయితే వేసుకుంటున్నానండి. ఇడ్లీ కూడా చాలా మంచిగా చేయబోతున్నాను ఇవాళ అయితే. ఇంకా ఈ రోజుకి ఎంత సరిపోతుందో అంతే పిండి తీసుకొని పక్కకి మిగిలిన పిండి అయితే నేను ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేసుకున్నాను అనమాట. ఇక్కడ వచ్చేసి నేను బీట్రూట్ తురుము, అలాగే క్యారెట్ తురుము, అలాగే కొత్తిమీర అయితే యూజ్ చేయబోతున్నాను వెజిటేబుల్స్లో. మీకు ఇంకా క్యాప్సికమ్ మేము తినగలము అంటే మీరు క్యాప్సికమ్ కూడా వేసుకోవచ్చు, నేనైతే వేయలేదు. మీరు ఇంకా మేము రాడిష్ కూడా తింటామంటే అది కూడా వేసుకోవచ్చు, నేనైతే వేయలేదు. ఇక్కడ నా దగ్గర ఇవే అవైలబుల్గా ఉన్నాయి. అలాగే మా ఇంట్లో కొంచెం ఇవి తినడానికి ఇష్టపడతాం కాబట్టి నేను ఇవే వేసాను అనమాట. ఇక్కడ క్యారెట్, బీట్రూట్ తీసుకుంటున్నాం కాబట్టి మనకి మంచి ఫైబర్, అలాగే మంచిగా ఐరన్ లభిస్తుంది, విటమిన్ ఏ బాగా లభిస్తుంది. ఇంకా మన బ్లడ్ అనేది ఇంప్రూవ్ అవ్వడానికి బాగా హెల్ప్ అవుతుంది అనమాట. ఇంకా నేను సగం పిండి పక్కన పెట్టేసుకున్నాను కదా. ఇక్కడ వచ్చేసి ఈ రోజుకి సరిపడా ఎంత పిండి తీసుకున్నానో దానికి తగ్గట్టుగా సాల్ట్ అయితే యాడ్ చేసుకొని ఇలా మొత్తం అయితే కలిపేసుకుంటున్నాను. నార్మల్గా మన ఇంట్లో పిల్లలు క్యారెట్ జ్యూస్ కానీ, బీట్రూట్ జ్యూస్ కానీ, లేదంటే ఏదైనా క్యారెట్తో చేసిన సలాడ్ కానీ ఇస్తే తినరు కదా. ఇలా ఇడ్లీలో వేసి పెడితే అసలు వాళ్ళకి క్యారెట్, బీట్రూట్ తిన్నామనే తెలియదండి. ట్రై చేసి చూడండి, ఇలా పెట్టి చూడండి, హెల్తీగా తింటారనమాట. ఇలా ఎక్కువగా వెజిటేబుల్స్ వేసుకోవడం వల్ల ఏంటి అని అంటే మనకి కార్బోహైడ్రేట్స్ తక్కువగా లభిస్తాయి, ఎందుకంటే పిండి తక్కువ, వెజిటేబుల్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి. ఇదిగోండి పిండి అంతా నేను కలిపేసుకొని పక్కకు పెట్టేసుకున్నాను. ఇక్కడైతే ఇడ్లీ మౌల్డ్స్కి నేను ఆల్రెడీ నెయ్యి పెట్టేసుకున్నాను. నెయ్యి అప్లై చేసుకొని ఇక్కడ అన్ని మౌల్డ్స్లో అయితే నేను రెడీ చేసుకున్న బ్యాటర్ని అయితే వేసుకుంటున్నాను. మన ఇడ్లీలో వచ్చేసి పింక్ కలర్లో ఉండబోతున్నాయి అనమాట. ఇదిగోండి చూడండి ఎంత మంచి కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా పెడుతుంటేనే. తినే అప్పుడు కూడా అంతే టేస్టీగా ఉందండి. శ్రమ అనుకోకుండా ఎర్లీ మార్నింగ్ ట్రై చేయండి. ఒకవేళ మీకు ఎర్లీ మార్నింగ్ ఇది తురుముకోవడం కుదరదు అనుకుంటే, ఒకవేళ మనం టీవీ చూస్తున్నప్పుడు ఏదో ఒక పని చేస్తున్నప్పుడు తురిమేసి ఒక బాక్స్లో పెట్టేసుకున్నాం అనుకోండి, ఇవి ఒక వారంలో మనం ఎప్పుడైతే ఇడ్లీలు చేసుకుంటామో అప్పుడు ఇలా ఈజీగా వేసేసుకోవచ్చు అనమాట. ఇదిగోండి ఫైనల్గా ఇడ్లీలు ఉడికిన తర్వాత అయితే ఇలా ఉన్నాయి. మనం తీస్తున్నప్పుడు కూడా ఎంత మంచిగా వచ్చేసాయో చూడండి. ఇంకా మీరు ఇందులో రాగి పిండి కూడా కలుపుకోవచ్చు అండి, మర్చిపోయాను చెప్పడం. రాగి పిండి కలుపుకొని అందులో కూడా వెజిటేబుల్స్ వేసుకొని అయితే మనం తినొచ్చు, ఇంకా హెల్తీగా చేసుకోవచ్చు. రాగి పిండి కనుక యాడ్ చేసుకుంటే ఏమవుతుందంటే మనకి బ్లడ్లో అనేది షుగర్స్ అనేవి స్లోగా రిలీజ్ అవుతాయి అనమాట, ఎందుకంటే డైజెషన్కి చాలా టైం తీసుకుంటుంది కాబట్టి. తర్వాత 3 ఇడ్లీస్ పెట్టుకొని మంచిగా గ్రీన్ చట్నీ పెట్టుకొని నా 10th డేనైతే బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేశాను అనమాట. ఈరోజు అయితే 3 ఇడ్లీ తిన్నానండి. నాకు చాలా బాగా నచ్చింది అనమాట, అందుకని చెప్పేసి అయితే 3 ఇడ్లీ అయితే పెట్టుకున్నాను నేను. ఇంకా ఈరోజు మిడ్ మార్నింగ్ స్నాక్ అయితే నేను ఏం తీసుకోలేదు, ఎందుకంటే మార్నింగ్ 3 ఇడ్లీ తినేసాను కదా, ఎక్కువ అనిపించింది, ఇంకా అలాగే ఉన్నాను అనమాట. తర్వాత లంచ్లో కూడా మంచి రెసిపీ చేసుకుందామని చెప్పేసి మష్రూమ్ పులావ్ అయితే చేయబోతున్నాను. ఇక్కడ వచ్చేసి నేను కొన్ని కాజు, అలాగే ఒక 1 టేబుల్ స్పూన్ దాకా ధనియాలు, 2 యాలకులు, అలాగే కొంచెం ఎండు కొబ్బరి అయితే తీసుకున్నాను. పచ్చి కొబ్బరి మార్నింగ్ చట్నీలో వేసేసాను అనమాట, అందుకని ఎండు కొబ్బరి అయితే తీసుకున్నాను. తర్వాత ఇందులో ఒక ఆనియన్ వేసుకున్నాను, అలాగే ఒక టమాటో కూడా వేసుకొని ఇందులో కొంచెం కొత్తిమీర, అలాగే కొంచెం పుదీనా ఆకులు అయితే వేసుకొని దీన్ని అయితే మెత్తగా పేస్ట్ చేసేసుకుంటున్నాను అనమాట.
ఇలా చేసుకుంటే మన మష్రూమ్ బిర్యానీ అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. ట్రై చేయండి మీరు కూడా. ఇందులో మీరు ఇంకా ఏమైనా మసాలా దినుసులు వేసుకోవాలంటే వేసుకోవచ్చు. నేనైతే కొంచెం తక్కువగానే మసాలా వేసుకుంటున్నాను. ఇదిగోండి ఇక్కడ నా దగ్గర ఉన్న మిక్సీ జార్లో అయితే వేసేసుకొని నేను దీన్నైతే మెత్తగా పేస్ట్ చేసేసుకుంటున్నాను అనమాట. ఇంకా ఏమైనా మసాలా కావాలి అంటే మీరు యాడ్ చేసుకోవచ్చు. లైక్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ, లేకపోతే బిర్యానీ ఆకు కానీ అవన్నీ వేసుకోవచ్చు. నా దగ్గర అల్లం వెల్లుల్లి పేస్ట్ సపరేట్గా ఉంది, అందుకని చెప్పేసి నేనైతే ఇందులో యాడ్ చేసుకోలేదు. ఇదిగోండి ఇలా మెత్తగా పేస్ట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత మష్రూమ్స్ అయితే ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని శుభ్రంగా వాష్ చేసుకున్నానండి. ఈరోజు మష్రూమ్స్ అయితే కొంచెం అయితే విచ్చుకున్నాయి, బాగా కాదు కొంచెం. పైన లేయర్ అయితే స్ట్రాంగ్గానే ఉంది, కాకపోతే ఎంతైనా కొద్దిగా విచ్చుకున్నాయి అన్నమాట. తర్వాత స్టవ్ వెలిగించుకొని ఇంకా నేనైతే ఇక్కడ గిన్నె పెట్టేసి దాంట్లో అయితే 1.5 టేబుల్ స్పూన్ దాకా నెయ్యి, అలాగే 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ అయితే వేసుకొని ఇందులో నేను హోల్ గరం మసాలా దినుసులు అయితే వేసుకుంటున్నాను. దీంట్లోకి వచ్చేసి ఒక బిర్యానీ ఆకు, అలాగే కొంచెం షాజీరా, ఒక 4-5 మిరియాలు, అలాగే ఒక 4 లవంగాలు, ఒక స్టార్ ఫ్లవర్, అలాగే ఒక జాజి పువ్వు, కొన్ని బిర్యానీ ఆకులు, ఒక పెద్ద ఇలాచి, అలాగే కొన్ని జీడిపప్పులు అయితే వేసుకొని దీన్ని కొంచెం మంచిగా ఫ్రై చేసుకుంటున్నాను. మీ దగ్గర ఇంకా హోల్ గరం మసాలా దినుసులు ఉన్నాయి అంటే అవి కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇవే తెచ్చుకుంటాను మ్యాక్సిమం. మరాఠీ మొగ్గ కోసం ట్రై చేశాను కానీ నాకైతే ఇక్కడ దొరకట్లేదు. ఇదిగోండి ఇక్కడ తర్వాత అయితే కొంచెం ఆనియన్స్ కూడా వేసుకొని వీటిని మంచిగా ఫ్రై చేసుకోవాలి. అయితే మనం ఇలా హెల్తీగా ఇంట్లోనే చేసుకొని మనం తినొచ్చండి. కాకపోతే క్వాంటిటీ అనేది చెక్ చేసుకుంటే సరిపోతుంది. అదే ఒకవేళ మనం బయట తెచ్చుకున్నది తింటే దాంట్లో ఎలాంటి డాల్డా కలుపుతారో తెలియదు, ఎలాంటి పామాయిల్ కలుపుతారో తెలియదు. ఇది ఇంట్లో మనం హోమ్ మేడ్ చేసుకుందండి, సో ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. రోజులో 1 స్పూన్ నెయ్యి అయితే మనం కన్జ్యూమ్ చేయొచ్చు, అది కూడా మనకి హెల్త్కి చాలా మంచిదనమాట. ఇదిగోండి ఇక్కడైతే నేను ఒక 1.5 టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నాను. నా దగ్గర ఫ్రెష్ది దంచుకుని ఉందన్నమాట, అందుకని చెప్పేసి అదే వేసుకున్నాను. నేను ఆ పేస్ట్లో అయితే అల్లం వెల్లుల్లి అయితే వేసుకోలేదు. ఇంకా ఇది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత అయితే ఇందులో కొంచెం పసుపు అయితే యాడ్ చేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్లో పచ్చివాసన పోయేదాకా అయితే ఫ్రై చేసుకోవాలి. తర్వాత అయితే ఇందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా మష్రూమ్స్, ఆ మష్రూమ్స్ అన్నీ వేసేసుకోవాలండి. మష్రూమ్స్ ఒకవేళ ఇంకా బాగాలేవు అనుకుంటే మీరైతే కొంచెం హాట్ వాటర్లో వేసి తీసి తర్వాత అయితే వేసుకోవచ్చు. నాకైతే ఇవి బాగానే ఉన్నాయి, అందుకని చెప్పేసి నేనైతే డైరెక్ట్గా వేసేసాను. ఇదిగోండి ఇక్కడ మష్రూమ్స్ అన్నీ వేసేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి. అయితే మష్రూమ్స్లో నుంచి వచ్చే వాటర్తోని మష్రూమ్స్ అయితే ఉడికిపోతాయి అనమాట. ఇప్పుడు మష్రూమ్ కర్రీ అయితే చేసుకోవాలి ఫస్ట్. చూసారా మష్రూమ్స్లో నుంచి అయితే వాటర్ రావడం స్టార్ట్ అయింది. ఈ స్టేజ్లో అయితే నేను ఏం చేస్తున్నాను అని అంటే నేను రెడీ చేసుకున్న పేస్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఈ పేస్ట్ వల్లే మన బిర్యానీకి అయితే బాగా టేస్ట్ వస్తుందండి, ఎందుకంటే దీంట్లో అన్ని మసాలా దినుసులు వేసుకున్నాము, అలాగే కొత్తిమీర పుదీనా కూడా వేసి పేస్ట్ అయితే చేసేసుకున్నాం కదా, అందుకని చెప్పేసి ఈ పేస్ట్ వేసేసుకొని మనం మొత్తం ఒకసారి మంచిగా కలిపేసుకోవాలి. పచ్చివాసన పోయేదాకా అయితే ఉడకనివ్వాలన్నమాట. ఇప్పుడు అయితే కర్రీకి సరిపడా అయితే నేను సాల్ట్ అలాగే కారం అయితే యాడ్ చేసుకుంటున్నాను. అయితే మళ్ళీ మనం ఎసరు పోసుకుంటాం కదా, ఆ టైంలో మనం ఒకవేళ సాల్ట్ సరిపోతే అప్పుడు అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇదిగోండి ఇక్కడైతే నేను టేస్ట్కి తగ్గట్టు అయితే యాడ్ చేసుకున్నాను. తర్వాత టేస్ట్కి తగ్గట్టు కారం వేసుకున్నాను. కారం వచ్చేసి నాది మసాలా కారం అండి. ఈ మసాలాలో అయితే అన్ని మసాలా దినుసులు ఉంటాయి అన్నమాట. ధనియాలు కానీ, అలాగే జీలకర్ర కానీ, వెల్లుల్లి రెబ్బలు కానీ ఇవన్నీ యాడ్ అయి ఉంటాయి అన్నమాట. చాలా టేస్టీగా ఉంటాయి కర్రీస్ వచ్చేసి ఈ కారపొడి వాడడం వల్ల. ఇదిగోండి సాల్ట్ కారం వేసేసుకున్నాను కదా, ఒకసారి మొత్తం కలిపేసుకొని మూత పెట్టేసుకుంటున్నాను. మూత పెట్టేసుకొని ఈ కర్రీ ఉడికేదాకా అయితే ఉంచుతున్నాను. ఇదిగోండి మూత తీసి చూస్తే కర్రీ అయితే ఆయిల్ బయటకు వస్తుంది చూడండి. కర్రీ అయితే రెడీ అయిపోయిందనమాట. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం వాటర్ వేసుకొని రైస్ వేసేసుకుంటే మనకి బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది అనమాట. ఒకసారి మొత్తం కలిపేసుకున్నాను. తర్వాత నేను వచ్చేసి ఇక్కడ 3 గ్లాసెస్ వాటర్ అయితే తీసుకుంటున్నాను, ఎందుకంటే నేను 1.5 గ్లాస్ దాకా రైస్ అయితే తీసుకున్నాను అనమాట. ఫస్ట్ నేను మిక్సీ జార్లో మొత్తం ఒకసారి తొలిపేశాను, ఎందుకనంటే అందులో ఆల్రెడీ కొంచెం పచ్చి మసాలా ఉంది కదా, అందుకని చెప్పేసి ఫస్ట్ 2 గ్లాసెస్ అందులో పోసి అయితే ఎసట్లో పోసేసాను. మళ్ళీ ఇప్పుడు ఒకటి ఎక్స్ట్రా గ్లాస్ అయితే వేసాను వాటర్. చెప్పాను కదా, మనం వాటర్ వేసుకున్నప్పుడు ఒక్కసారి టేస్ట్ చెక్ చేసుకోవాలి సాల్ట్ సరిపోయిందా లేదా అని చెప్పి. ఇక్కడైతే నాకు సాల్ట్ సరిపోలేదు, అందుకని చెప్పేసి కొద్దిగా సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నాను. తర్వాత అయితే ఇందులోనే మిగిలిపోయిన పుదీనా ఆకులు అలాగే కొత్తిమీర అయితే వేసేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకుంటున్నాను.
తర్వాత ఈ ఎసరులోనే నేను ఒక లెమన్ అయితే ఇలా స్క్వీజ్ చేసుకున్నాను. యాక్చువల్గా లెమన్ వచ్చేసి నేను డీప్ ఫ్రిడ్జ్లో పెట్టానండి, అదైతే గట్టిగా అయిపోయిందనమాట. అసలు దాంట్లో నుంచి రసం రావట్లేదు. అయితే రెండూ పెట్టి ప్రెస్ చేస్తే ఏదో కొద్దిగా వచ్చిందనమాట. ఇంకా అదైతే లెమన్ అయితే వేసుకున్నాను. లెమన్ కూడా వేసుకోండి, మీరు వేసుకునే పని అయితే బాగుంటుంది అనమాట టేస్ట్, అందుకని చెప్పేసి. ఇంకా ఈ ఎసరు వచ్చేసి రోలింగ్ బాయిల్ అయ్యేదాకా బాయిల్ చేసుకోవాలి మనం. ఇదిగోండి చూడండి, ఇలా బాయిల్ అవుతున్నప్పుడు మనం ముందుగా కడిగి పెట్టుకున్నాం కదా రైస్, ఆ రైస్ అయితే వేసుకోవాలి. నేనైతే బాస్మతి రైస్తోనే చేసుకుంటున్నానండి. నాకు కొంచెం బిర్యానీలు అనేవి బాస్మతి రైస్తోనే నచ్చుతాయన్నమాట. అందుకని చెప్పేసి నేనైతే బాస్మతి రైసే యూజ్ చేస్తున్నాను. ఒకవేళ మీరు నార్మల్ రైస్ కావాలి అంటే నార్మల్ రైస్ కూడా యూజ్ చేసుకోవచ్చు. అయితే రైస్ నేను ఎక్కువసేపు ఏం నానబెట్టలేదండి, ఒక 20 మినిట్స్ దాకానే నానబెట్టాను. ఎక్కువసేపు నానబెడితే మళ్ళీ రైస్ అనేది విరిగిపోతుందని చెప్పేసి నేనైతే ఓన్లీ ఒక 20 మినిట్స్ అయితే నానబెట్టుకున్నాను. ఇంక ఇక్కడ రైస్ మొత్తం వేసేసి ఇందులోనే కొంచెం నేనైతే బిర్యానీ మసాలా అయితే వేసుకున్నాను. బిర్యానీ మసాలా వేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకుంటున్నాను. కలిపేసుకొని ఇంకా మనం మూత పెట్టేసుకొని ఒక 10 మినిట్స్ కొంచెం హైలో పెట్టుకొని తర్వాత మనం లో ఫ్లేమ్లో ఉడికించుకుంటే బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది. అయితే నేను ఇక్కడ మూత పెట్టేసి నా దగ్గర చిన్న రోల్ ఉంది కదా, ఆ రోల్ అయితే దీనిపైన పెట్టేశాను అనమాట. ఇలా అంటే బోర్లించకూడదు అంటారు కదా, అందుకని చెప్పేసి నేను ఇలా పైకే పెట్టేశాను. తర్వాత ఇక్కడ వచ్చేసి నేను రైతా కోసం అయితే ఆనియన్స్ అలాగే క్యారెట్ అయితే తురిమేసి పెట్టుకున్నాను. అయితే ఏంటో ఇవాళ మార్నింగ్ నుంచి అన్ని క్యారెట్, బీట్రూట్ ఇవే వస్తున్నాయి అనమాట. అంటే నాకు ఇప్పుడు వీడియో ఎడిట్ చేస్తున్నప్పుడు అనిపించింది, అరే మార్నింగ్ కూడా నేను క్యారెట్ చూపించాను కదా అని చెప్పేసి. ఇదిగోండి నేనైతే ఇలా క్యారెట్, ఆనియన్స్ అలాగే కొంచెం సాల్ట్ వేసి ఇలా అయితే గట్టిగా నొక్కి కలిపేసుకుంటున్నాను. అంటే ఆనియన్స్ ఫ్లేవర్ అనేది బయటకు దిగుతుంది కదా, అప్పుడు మనం రైతా చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది అనమాట, అందుకని చెప్పేసి. అయితే మీరు చిక్కగా తింటాము అని అంటే కొంచెం వాటర్ తక్కువ వేసుకోండి, లేదు మేము పలచగా తింటాము అని అంటే కొంచెం వాటర్ ఎక్కువ వేసుకోండి. ఇక్కడైతే నేనైతే కొంచెం చిక్కగానే చేశాను ఈరోజు. అంటే మాకు కొంచెం అలా ఇష్టం ఉంటుంది అనమాట, అందుకని చెప్పేసి కొంచెం చిక్కగానే చేసుకున్నాను. ఇదిగోండి చూడండి ఎంత బాగా కనిపిస్తుందో, అసలు రైతా ఎంత బాగుందంటే చాలా బాగుందనమాట. ఇదిగోండి ఇలా కలిపేసుకొని ఒక్కసారి టేస్ట్ చెక్ చేసుకున్నాను. తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నాను, అంటే మరీ చిక్కగా ఉంది కదా, అందుకని చెప్పేసి కొద్దిగా వాటర్ అయితే వేసేసుకొని మొత్తం కలిపేసుకున్నాను. ఫైనల్గా రైతా కూడా రెడీ అయిపోయింది. చూడండి ఈలోపు బిర్యానీ కూడా రెడీ అయిపోయింది. బిర్యానీ చూడండి ఎంత మంచిగా పొడి పొడిలాడుతూ వచ్చిందో, అసలుకి వాటర్ కరెక్ట్గా సరిపోయినాయి అండి. అంటే మనకి ఎక్కడ రైస్ అనేది మెత్తగా లేకుండా మంచిగా పొడి పొడిగా అయితే వచ్చింది. మీరు ట్రై చేయండి, మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ఇదిగోండి ఈరోజు మన లంచ్లోకి వచ్చేసి పన్నీర్ పులావ్ అన్నమాట. చాలా అంటే చాలా యమ్మీగా చాలా టేస్టీగా ఉందన్నమాట. ఇంకా ఫైనల్గా నా లంచ్ ప్లేట్ అయితే చూపిస్తాను. ఇక్కడ చూడండి నేనైతే ఒక 200 గ్రామ్స్ దాకా అయితే పన్నీర్ పలావ్ తీసుకున్నాను. తర్వాత ఒక కప్లోకి అయితే రైతా అయితే తీసుకున్నాను అనమాట. ఇంకా ఇది వచ్చేసి నా లంచ్ ప్లేట్ ఈరోజు. చాలా అంటే చాలా యమ్మీగా చాలా టేస్టీగా ఉందండి, ట్రై చేయండి. మీకు కూడా ఎలా వచ్చిందో అయితే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా ఈరోజు డిన్నర్లోకి అయితే నేను ఆఫ్టర్నూన్ హెవీగా తిన్నాను అని చెప్పేసి నైట్ అయితే జావ తాగాలి అని ఫిక్స్ అయిపోయాను. ఈరోజు డిన్నర్లోకి వచ్చేసి రాగి జావ అయితే చేసుకుంటున్నానండి. ఇంకా మా వారు కూడా నేను కూడా జావ తాగుతాను అన్నారు. సరే అని తనకు కూడా ఒక గ్లాస్ అయితే చేసి ఇచ్చేసాను. ఇదిగోండి ఇక్కడైతే రాగి జావ ఈ కన్సిస్టెన్సీలో అయితే నేను చేసుకుంటాను. ఇందులోనే కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసేసుకున్నాను. ఇంకా జావనైతే నేను ఫ్యాన్ కింద అయితే పెట్టేశానండి, చల్లగా అయినాక తాగుదామని చెప్పేసి. ఇంకా చల్లగా అయిపోయింది. ఇక్కడైతే గ్లాస్లోకి అయితే సర్వ్ చేసేసుకుంటున్నాను. ఇదిగోండి ఇక్కడ చూపిస్తున్న కన్సిస్టెన్సీ, అలాగే ఇంత క్వాంటిటీ అయితే తీసుకున్నాను. ఫుల్ గ్లాస్ కూడా కాదండి, హాఫ్ గ్లాస్ కంటే కొంచెం ఎక్కువ. అందులో అయితే నేను పెరుగు వేసుకుంటున్నాను. కొంతమంది మజ్జిగ వేసుకుంటారు, మజ్జిగ తాగేవాళ్ళు మజ్జిగ వేసుకోండి, పెరుగు కావాలనే వాళ్ళు పెరుగు వేసుకోండి. నేనైతే పెరుగే వేసుకున్నాను, నాకు పెరుగు కొంచెం నచ్చుతుంది అనమాట, అందుకని చెప్పేసి. ఇంకా ఫైనల్గా నా డిన్నర్ వచ్చేసి ఇదనమాట. హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ రింగ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బెల్ రింగ్ చేస్తేనే నేను చేసే వీడియోస్ అన్ని మీకు 1 by 1 నోటిఫికేషన్ ద్వారా వచ్చేసింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ అండి, బాయ్.